రెనోవేట్ చేయడం జరిగింది, సంస్కరించడం జరిగింది. దానికి 2 ఫేజుల్లో 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో. గోరుముద్ద మరి ఈరోజు గోరుముద్ద గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఈ గోరుముద్ద పిల్లలకు ప్రాణాంతకం అయిపోయింది. దీనితో ఎంతో కలుషిత ఆహారం తిని ఎంతోమంది హాస్పిటల్ జాయిన్ అయిన పరిస్థితులు మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. కలుషితం నీరు తాగి పిల్లలు అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా మూలపడిపోయినాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి చంద్రబాబు నాయుడు టైంలో ఏ విధంగా అయితే ఆ వైభవం ఉందో ఆ వైభవానికి వెళ్ళాయి. ఆ పెచ్చులుడినటువంటి పరిస్థితులు, మూలబడినటువంటి మరి ఫర్నిచరు, మళ్ళా కింద కూర్చొని చదువుకునే కార్యక్రమాలు, బోర్వెల్ దగ్గర పిల్లలు మంచినీళ్ళు తాగుతున్నారని చెప్పి ఈరోజు పేపర్లలో కథనాలు వస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సార్ గమనించుకోవచ్చు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ నుంచి, తర్వాత స్మార్ట్ టీవీల దగ్గర నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ నుంచి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఈరోజు పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందంటే విద్యార్థులు ఈరోజు ఈ మౌలిక వసతులు లేక, ముఖ్యంగా టాయిలెట్స్ లేక విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మహిళల గౌరవం, మహిళల భద్రత గురించి మాట్లాడే ప్రభుత్వం ఈ విధంగా టాయిలెట్స్ ప్రొవైడంలో, లేడీస్కు గర్ల్స్కు టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడంలో ఎందుకు విఫలమైందో చెప్పాలి. ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు ఎక్కడ జరుగుతుందో కూడా మనం వెతికితే కూడా కనపడదు. అన్ని దారులు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల వైపు పోకుండా మూసివేసి కార్పొరేట్ స్కూళ్ళ వైపు, విద్యా సంస్థల వైపు ఈరోజు మళ్ళా పయనించే పరిస్థితి వస్తూ ఉంది. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్ళు అసూయపడే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. ఒక గ్రామంలో ఒక మంచిగా ప్లేస్, ఒక సెల్ఫీ తీసుకోవాలనుకున్నా కానీ, ఏదైనా హ్యాపెనింగ్ ప్లేస్ అలా కానివ్వండి, లేకపోతే ఆ గ్రామంలో ఎక్కడైనా కానీ మరి ఏదైనా మరి విజిట్ చేసే ప్లేస్ అంటే కినా మోడిఫైడ్ స్కూల్స్ అనే విధంగా ఉండేవి. ఆ స్కూల్లో చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా చక్కటి స్కూల్స్ తయారయ్యాయి. మేము చదువుకున్న స్కూల్ ఇంత బాగున్నాయి, ఈ స్కూళ్ళలో మంచి మంచి కలర్ఫుల్ బెంచెస్, ఫర్నిచర్స్ ఉన్నాయి, చక్కగా ఎలక్ట్రిఫికేషన్ జరిగింది, మంచి కాంపౌండ్ వాల్స్ వచ్చాయి, టాయిలెట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఫోటోలు తెప్పించుకొని చూస్తూ మరి సోషల్ మీడియాలో చూసి సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. అంతెందుకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఈ పీటీఎంలు అని చెప్పి ఏదో గిన్నీస్ బుక్ రికార్డుల కోసం మీటింగులు పెడుతుంటే, మీరు పెట్టే మీటింగులు వాడిన ఫర్నిచర్ ఎవరు కొనిచ్చారు, ఎవరు తెచ్చారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అలాంటిది ఈరోజు ఆ యొక్క నాడు నేడు కార్యక్రమం పూర్తిగా మూలపడిపోయింది. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఏవైతే పాఠశాలలు మొత్తం 44,000 పాఠశాలలు మన ఆధునీకరించే క్రమంలో ఫేజ్ 1, ఫేజ్ 2లో 35,000 పైన చేసాం. ఇంకా ఫేజ్ 3లో ఉండేవి, అవి కూడా దానికి బడ్జెట్లు తయారు చేసి రెడీ చేసి పెట్టి శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తే అది ఆపితే వాటిని పూర్తి చేయడానికి మీకు మనసు పట్టలేదు. నాడు నేడు, మన బడి నాడు నేడు అనే కార్యక్రమం ఉంటే ఆ పేరు మీకు నచ్చలేదు, పేరు మార్చారు, సంతోషం. మన బడి మన భవిష్యత్ అని. ఎక్కడుంది భవిష్యత్తు? భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. మీరు కేటాయించాల్సినటువంటి 7,000 కోట్లు ఖర్చు పెడతామని ఆర్భాటంగా 2 సంవత్సరాల క్రితం లోకేష్ బాబు తయారు చేసినటువంటి ఆ యొక్క ఎస్టిమేట్స్ ఏమైనాయి? ఒక్కటంటే ఒక్క పని కూడా, ఒక తట్ట మట్టి కూడా ఇంతవరకు ఈ యొక్క మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద ఖర్చు చేయలేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మనబడి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఈ పనులు పూర్తిగా ఆపేసింది. ఈ విధంగా మధ్యలో ఆపేయడం వలన విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారో ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ఈ నాడు నేడు వల్ల వచ్చినటువంటి మార్పులు ఇప్పుడు వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇంతకన్నా పెద్ద సమస్య ఇంకేముంటో చెప్పండి. ఎంతో ఉత్సాహంగా విద్యార్థులు బడికి పోవాలి, మేము బడికి వెళ్ళామనే కాన్సెప్ట్ నుంచి బడికి మేము వస్తాం, బడిలో చక్కటి భోజనం ఉంది, మంచి మరి గోరుముద్ద
ఆ రోజు ఒకసారి తలుచుకుంటే నోరు ఉడుతుంది. అంత చక్కటి కార్యక్రమం అది. గోరుముద్ద కార్యక్రమం ద్వారా 4 సంవత్సరాల్లో 2019-20 నుంచి 24 వరకు సుమారు 7,244 కోట్ల రూపాయలు గోరుముద్ద కింద ఖర్చు పెట్టడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.